టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భిత నరసికాం సౌహ క్లీం కళాంభిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక భాషమంకుశధరాం సృగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనక దుర్గాదేవ్యాయ నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదే కబీరం. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది. గురుడు అర్ధాష్టమంలో శుక్రుడితో పాటు ఉన్నాడు. శుక్రుడు మీకు బ్రహ్మాండమైనటువంటి బిల్డింగులను ఇస్తాడు. గురుడు వాటిని అమ్మించేయాలని చూస్తూ ఉంటాడు. భార్య మీ యొక్క అభివృద్ధి కోసం ఏమండి రోజు ఫుల్ బాటిల్ తాకండి, కొంచెం తాగండి చాలు, ఆరోగ్యం పాడవుతుందని ఆఫర్లు ఇచ్చినా మొత్తం తాగుతాను నేను అనే మొండి వైఖరితో ఎలా అయితే కొంతమంది ప్రవర్తిస్తుంటారో ఆ విధంగా మీరు భార్య మాటలను పెడచెమని పెడతారు. కాబట్టి దానివల్ల లాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఫారెన్ వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళ కోరికలు కూడా మీకు తీరిపోవడానికి అవకాశాలు ఉంటాయి. పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి, కాకపోతే కుదుర్చుకొని పెట్టుకుంటారు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి లాభాలు మీకు కలుగుతాయి. అయితే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఆ ప్రభుత్వం నుంచి. అవన్నీ కూడా మీకు మళ్ళీ స్త్రీల వలన శత్రుగ్రహాల్లో మీకు శుక్రుడు కానీ లేకపోతే శత్రుగ్రహంతో కలవడం వల్ల లేకపోతే రవి అనేకమైనటువంటి దుష్ఫలితాలను ఇస్తాడు. ఆరోగ్య సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. చర్మ వ్యాధులు ఇలాంటి వ్యాధులన్నీ కూడా మీకు ఇవి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సోరియాసిస్ వ్యాధులు కూడా అంటుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా కుజుడు ధనస్థానంలో ఉన్న కారణంగా డబ్బులు బ్రహ్మాండంగా ఈ నెలంతా కూడా ఈ వారమంతా కూడా సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి రేట్లకు పెరిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ సోదరులు కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ యొక్క ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయి. మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యంకి వస్తా దాని గురించి కొంత మీరు బాధపడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కేతువుకి మనకి సింహరాశిలో ఉన్న కారణంగా విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీకు మంచి లాభం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. చక్కగా ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు, ఇంటలెక్చువల్స్ అయిపోతారు, శత్రు పీడ మీకు పోతుంది, ఫారెన్ వెళ్ళిపోతారు. ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇతర దేశాలకు ఇండియాకి రావాలనుకుంటే వచ్చేయగలుగుతారు. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు మీరు చేయగలుగుతారు. ఈ విధంగా మీ ఆలోచన ప్రవృత్తి అంతా కూడా ధన సంపాదన మీద ఉంటుంది. విలాసవంతమైనటువంటి జీవితాలు గడపాలని చూస్తారు. అండ్ దానితో అనేకమైనటువంటి స్త్రీలతో మీకు పరిచయాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేసుకోకుండా ఏలినడిసిన సమయం అంతా కూడా శిక్షణా సమయం కాబట్టి జాగ్రత్తగా భగవదారాధన ఆధ్యాత్మిక సాధన చేయడం ద్వారా బ్రహ్మాండంగా మీరు ముందుకెళ్తారు. అయితే గురుడు అర్ధాష్టమంలో ఉన్న కారణంగా మీకు సరైనటువంటి గురువును దొరకనివ్వకుండా ఎదురుకుండగా మంచి గురువు ఉన్నప్పటికీ కూడా అతని మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా మామూలుగా చెత్తగాళ్ళందరి చుట్టూ తిరుగుతూ మీ టైం వేస్ట్ చేసుకుంటూ వాళ్ళ మాయా ట్రాప్లోకి వెళ్ళి ధన నష్టము సాధనా నష్టము జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పరిహారాలు ఏమిటంటే గురు జపం చేసుకోవాలా, గురుస్తోత్రాలు చదవాలా, గురువుకి కిలోం పావు శనగల్ని పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా, గురుచరిత్ర పారాయణ చదవాలా, రావి చెట్టుకి చక్కగా నీళ్లు పోస్తూ ఓం గురవే నమః, ఓం బృహస్పతియే నమః లేదా ఓం గురు దత్తాత్రేయాయ నమః అంటూ మీరు అభిషేకాలు అలాగే ప్రదక్షిణలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.